ఇరు రాష్ట్రాలు అన్నదమ్ముల విడిపోయిన అభివృద్ధిలో కలిసి సాగాలని ఎలాంటి జల వివాదాలు లేకుండా తెలుగు రాష్ట్ర పురోభివృద్ధి సాధించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు తలెత్తుకొని ఉండేలా అభివృద్ధి చెందాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆశాభావం వ్యక్తం చేసినట్టు తుమ్మల తెలిపారు. మంత్రి తుమ్మల ఆదివారం నగరంలో చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. సో ఈ విధంగా మొత్తానికి తుమ్మల వీళ్ళ భేటీ ఏం లేదండి, ఇదంతా కమ్మ భేటీ తప్ప వేరే ఏది లేదు. ఆయన ఆడ టీడీపీ అధికారంలోకి వస్తే టీడీపీ ఆఫీస్కే సంబరాలు చేసినటువంటి దాంట్లో ఈ మంత్రి తుమ్మల ముందుంటాడు. అదేవిధంగా చూడండి, ఇక్కడ చంద్రబాబును కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, వీళ్ళు సిగ్గుండాల కేసీఆర్ వీళ్ళను వేరే పార్టీని తీసుకొచ్చేసి మళ్ళీ ఎమ్మెల్యేని చేసినావు నువ్వు. వీళ్ళు ఏం చేసి మళ్ళీ పోయి చంద్రబాబు నాయుడు సంకరాకుతా ఉన్నారు. సిగ్గుందా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ అనాలి కదా, కేసీఆర్ కదా దీనికి కారణం. వీళ్ళ ప్లేస్లో ఏది లింగంపల్లిలో కానీ లేదంటే రాజేంద్ర నగర్లో కానీ నీ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకాలు ఎవరో ఒకరు ఉంటారు కదా, లేదంటే మంచి వ్యక్తి నువ్వు పెట్టి అక్కడ ఇన్ఛార్జ్ పెట్టి వాళ్ళని గెలిపించుకో ప్రయత్నం చేయాలి కదా. నీకు చాతగాని దద్దమ్మ లెక్క వీళ్ళని తీసుకొచ్చేసి మళ్ళీ నెత్తి మీద మోపుతా ఉంటే ఎవడు వాళ్ళు అంతగానం చేస్తూ ఉంటే సిగ్గుండాలి కొంచెమైనా. నాకు అందుకే కేసీఆర్ ఎందుకు నేను దొంగ అంటానంటే, ఇలాంటి దొంగలను తీసుకొచ్చేసి ఎంతమంది దాదాపు 60 మంది దొంగలు తీసుకొని పార్టీలు వేసుకున్నాడు ఈ దొంగ. అందుకే వీని కల్వకుంట్ల కాలకేడ్ అనేది బలవంతంగా ప్రజల మీదకి రుద్దే ప్రయత్నం చేసిన ఈ కేసీఆర్ అనేవాడు. వీళ్ళు మళ్ళీ పోయి అధికారులు దిగంగానే వీళ్ళు పోయి కేసీఆర్ చంద్రబాబు సంఖ్య నొక్కుతున్నారు. అదే మీరు ఈ 60 మందిని తీసుకోకుండా 60 మంది ప్లేస్లో మీ యొక్క ఉద్యమకాలంగా పెట్టుంటే ఇదంతా వచ్చేదా? ఈ పరిణామాలు వచ్చేవా? వాడు నిజంగా ఉద్యమకారుడు అయితే పోయి చంద్రబాబు కలిసిరుడా? కాదు కదా, ఈ దొంగలు కాబట్టి పోయి కలిసిరు. సిగ్గుండాలి కొంచెమైనా, సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా.